వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓకే వర్ణికా రెడ్డి ఫండీస్. సో ఇప్పుడైతే మేము మా కొత్త ఇంట్లో ఉన్నామన్నమాట. సో ఇదంతా ప్యాకింగ్ అనమాట. వచ్చేసాము, మొన్ననే పాలు పొంగిచ్చేసుకున్నాము, మీరు వీడియోలో చూసుండొచ్చు. సో ఇప్పుడైతే ఇది మొత్తం సర్దాలన్నమాట. పైగా న్యూ ఫర్నిచర్ కూడా పెట్టాము, ఐకియాలో ఆర్డర్ వచ్చేసింది. సో ఇది వచ్చేసి మన సోఫా, చూపిస్తాను ఆగండి, చూడండి మన సోఫా. సో మమ్మీ డాడీ అయితే లోపల ఉన్న ఫర్నిచర్ మొత్తం సర్దుతున్నారు. నాకు అక్కకి బెడ్, అలాగే మమ్మీ డాడీకి ఒక బెడ్ మొత్తం అలా తీసుకున్నాము. సో ఇది వచ్చేసి సోఫా అన్నమాట, పడిపోతుంది, నేనే ఓపెన్ చేసేసాను. సో ఇది పార్ట్స్గా వచ్చింది, మనం దీన్ని అసెంబ్లీ చేయాలన్నమాట. ఇప్పుడు మా డాడీ మమ్మీని త్వరగా పిలుద్దాం. సో మా రండి వెళ్ళి పిలుద్దాం. సో మా ఇల్లు హోమ్ టూర్ మొత్తం చూస్తారు మీరు వీడియోస్లో. ఇప్పుడే వచ్చాను కాబట్టి మొత్తం ఇంకా ప్యాకింగ్ జరుగుతుంది. చూసారా మా మమ్మీ సే హాయ్. హాయ్. ఈ స్వీట్స్ భలే ఉన్నాయి. స్వీట్స్ తింటుందన్నమాట మమ్మీ. ఇదేదో బాగుంది, నేను ఇప్పుడే ఫస్ట్ టైం తింటున్నా. ఇది పిస్తా స్వీట్స్ అంట. పిస్తా స్వీట్స్ నుంచి వచ్చింది. ఇదేంటో తెలియదు నాకు, బాదం స్వీటో ఏమో మరి. పిస్తా స్వీట్. సో ఇది తిని ఎనర్జీ తెచ్చుకొని ఇప్పుడైతే వర్క్ స్టార్ట్ చేయాలి. బెడ్ అన్ని ప్యాకింగ్ తీసేసి అన్ని సర్దాలన్నమాట. సో ఆ పని అయితే చేసేద్దాం పదండి. మా డాడీ అయితే రావట్లేదు. సో మనం స్టార్ట్ చేస్తే కానీ రాడు. సో ఫస్ట్ మనం స్టార్ట్ చేసేసి మన డాడీని పిలుద్దాం. సో ఇవైతే మన సోఫాలు కదా, సో ఇవైతే ఇన్స్టాల్ చేసేసి చూద్దాం. సో ఇలా అయితే ఉన్నాయి ప్రజెంట్. సో ఇది అప్ సైడ్ డౌన్ అయితే చేసేసి చేద్దాం. ఇంకా వచ్చిన రోజే అయితే వీటి రోప్స్ అయితే కట్ చేసేసిందనమాట వర్ణిక ఎక్సైట్మెంట్లో. సో ఇప్పుడైతే మనము అసెంబుల్ చేసేటప్పుడు వెనకాల ఉన్న 2 సీటర్ కాటన్ అయితే పడిపోతూ ఉంది, అది డిస్టర్బెన్స్గా ఉందన్నమాట. సో ఫస్ట్ అది టై చేసేసుకొని పక్కకు పెట్టేసుకొని దీన్ని అయితే ప్లేస్ చేసుకుందాం అనుకుంటున్నాము. సో అలాగా ఇది మళ్ళీ టై చేయడానికి ఆ రోప్ అనేది సరిగ్గా సరిపోవట్లేదు కూడా. సో ఇవి చూడ్డానికి చాలా సింపుల్గా కనిపిస్తున్నాయి కానీ చాలా వెయిట్ ఉన్నాయండి, 65 kgs పైనే ఉన్నాయి. సో 2-3 కంపల్సరీ కావాలన్నమాట అసెంబుల్ చేసుకోవడానికి హెల్పింగ్గా. ఇది లోపల చూస్తే కనుక ఇంకా సీటర్స్ అయితే ఉన్నాయి. బ్యాక్ సైడ్ సోఫా కుషన్స్ లా ఉంటాయి కదా, అవి ఫ్రంట్ సైడ్ అయితే 3 ఇచ్చేసారు. సో ఇంకా కావాల్సిన పార్ట్స్ అన్నీ దీంట్లోనే ఉంటాయి, అసెంబుల్కి కావాల్సినటువన్నీ. సో ఒకప్పుడైతే ఫర్నిచర్ అంటే నాంపల్లి గుర్తొచ్చేదండి బాగా. ఎప్పుడు అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసేవాళ్ళము. మీలో ఎంతమంది నాంపల్లి వెళ్ళి పర్చేస్ చేసేవాళ్ళు ఒకసారి కమెంట్ అయితే డ్రాప్ చేయండి నాకు. ఇంకా ఇవైతే 2 హ్యాండ్స్ ఇచ్చారండి, అవి సైడ్లకు ఉన్నాయి. ఇవైతే పక్కన పెట్టేసుకుందాము. సో ఇంకా దానికి చుట్టూరు ఉన్న కాటన్ అయితే సపరేట్ చేసేసి అసెంబుల్ చేయడానికి మాన్యువల్ ఎక్కడుందో వెతుక్కుందాం అయితే ఫస్ట్. ఇక్కడ మీకు కనిపిస్తున్నది అయితే బ్యాక్ సైడ్ అండి, అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇంకా 3 కుషన్స్ లాగా ఇచ్చారు, అవి కూడా తీసేయాలన్నమాట. సో ఆ కుషన్స్ కూడా తీసేస్తే మనకి అసెంబుల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మాన్యువల్ అయితే దొరికేసిందనమాట ఇంకా. సో దాన్ని చూసేసి స్టెప్ బై స్టెప్ అయితే చేసేద్దాము. అది కిందిది, ఇదిగో ఇలా ఉండాలి. ఇలా ఉండాలి. సో ఎవరైనా ఐకియా నుంచి పర్చేస్ చేసిన వాళ్ళు ఫర్నిచర్ ఉంటే కనుక ఎలా అసెంబుల్ చేసుకోవాలో అనేటిది
ఫుల్ డీటెయిల్స్ అనేది మాన్యువల్లో ఉంటుంది. అండ్ దాని ప్రకారం ఫాలో అయిపోతూ చేసుకోవచ్చు అనమాట. సో మాకైతే ఈ సోఫా ఇన్స్టాల్ చేయడానికి కొంచెం ఈజీగానే అనిపించింది. సో ఫుల్ లెంత్ వీడియో అనేది చూడండి. ఎవరైనా వీడియోలో చూస్తే కూడా మీరు వీడియోలో చూసినట్టు చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే నేనైతే చాలా షాక్ అయ్యాను. సోఫాలు అంటే మనకి యాక్చువల్గా సోఫా లాగా అనేది డెలివరీ అవుతుందేమో అనుకున్నాను. ఇలాగా అసెంబుల్ చేసుకోవాలనేది అక్కడికి వెళ్ళిన తర్వాత ఐకియా వాళ్ళు చెప్పారనమాట, అసెంబుల్ చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి. ఇంకా మా మాస్టర్ ప్రో అయితే వచ్చేసింది. కాలేజ్ అయిపోయింది, 7:30 అవుతుంది ఇప్పుడు టైము. సో ఇప్పుడైతే కొంచెం ఫాస్ట్గా అయితే అయిపోతుంది వర్క్, అది మాత్రం తెలుసు. ఒక 15 to 20 minutesలో అయితే ఫినిష్ అయిపోతుంది అని చెప్పేసి. ఎందుకంటే ఇంకా ఇద్దరు నిషి అండ్ మా హస్బెండ్ అయితే కలిసి చేసేస్తూ ఉంటారు. నేను వెన్నీ అయితే జస్ట్ అలాగా పట్టుకొని డిస్టర్బ్ చేయడం తప్ప ఏం చెయ్యం పెద్దగా. ఆల్రెడీ నేను మాన్యువల్ చూసి ఓపిక్గా చేసే అంత లేదనమాట నాకు. ఏంటంటే ఏదన్నా ఫిజికల్గా పట్టుకొని ఏదన్నా బరువుగా ఉన్నట్టు అలాంటివి మాత్రమే చేస్తానన్నమాట నేను. తిప్పి పెట్టుకుంటారు ఇక్కడ. See you guys. There my dad working. ఒకసారి నాకు మళ్ళీ అది చూస్తే తప్ప ఇవన్నీ ఏం అర్థం కాదు. ఇటు సైడ్ ఎక్కువ పెట్టు, లోపలిది కాదు, లోపలిది తక్కువే పెట్టి ఇటు సైడ్ లోపలికి నెట్టు అంతే. టైట్ ఇవి మళ్ళీ పెట్టడంలే, ఇదే పెట్టాలి అది. అన్ని ముందు పెడితే ఎట్లా పెడతాము? అన్ని ఇట్లాగే పెట్టాలి. ముందు పెట్టేసి దానికి ఫిట్టింగ్ పెట్టేయాలి. అట్లా కాదు నాన్న, ఇట్లాగే డాడీ. ఫస్ట్ లోపలికి ఇది నెట్టాలి. ఇది 3 ఉన్నది. ఇది ఒకటేసారి కింద కన్నా కిందది అది. రేపు డాడీ ఫస్ట్ ఉంది వచ్చిన అది తిప్పాలా కదా నాన్న, పైకి లేపాలి అని అన్నా, అందుకే. ఇదిగో ఇదే డాడీ. అది తర్వాత పెడదు. అది పైన పట్టుకోండి, అలా పట్టుకోవాలి. మీద పడుతుంది. పట్టుకోవండి, చేతివి ఆయిల్ వేసి రాయకు. ఫిట్ అయిందా? అంతేనా? ఊరికి అలా పెట్టడమేనా? మళ్ళా ఓడదా? ఫస్ట్ అది వేయాలా? ఇది వేసి మళ్ళీ ఇది వేసి దాన్ని తిప్పడానికి కూడా ఇచ్చాడు. ఇదే తిప్పడానికి. చూపి ప్లేస్ చూపి. ఇదిగో ఇదే మొక్క పెట్టాల్సింది. టైట్ చేస్తున్నాను. ఇదిగో ఇది అంతేలే, ఇంకేమో టైట్ చేస్తాను. ఫస్ట్ ఇది వేసి లోపలికి వేసేసి తర్వాత ఇది చేత్తో దిక్కేసి ఇప్పుడు సెకండ్ పెద్ద వేగినా ఇంకా అట్లా
కింద పెట్టు, కింద కింద. అటు కాదు అటు కాదు అటు కాదు అటు కాదు అటు కాదు, బయటికి చిన్నది లోపలికి పోవాలి. ఇంకోటి తీసుకురా. పెట్టినా ఇంకోటి ఎక్కడ పెట్టి కావాలా? ఆ కార్నర్లో పెట్టు, దాంట్లో పెట్టు. అంతే అంతే పెట్టు. అంతే గట్టిగా అంతే. కొంచెం గట్టిగా అన్న చాలండి. పెట్టాలా? పెట్టు ఫస్ట్ ఈ లోపలికి పెడితే పెడతాను. అన్ని సైజెస్ ఒకటేనా? ఒక్కొక్కటి ఒక్కొక్క సైజ్. పెట్టనా? కాళ్ళు కాదు నాన్న, బోల్ట్స్. అది తీసుకో నాన్న, స్క్రూ డ్రైవర్ నా దగ్గర ఉంది అది. చివర అక్క అక్క ఇదిగో ఇలాంటివి ఇంకోటి ఇవ్వవా? ఇది అలాగే రెండు గట్టిగా అంటావా? డబ్బా అక్క పట్టు. నాన్న అది అయిపోతే ఇది వచ్చి పెట్టు. అవన్నీ అక్క పెట్టేసింది లోపలికి. మాకు నమ్మకం లేదు కదా, మాకు నీ పైన నమ్మకం లేదు. సేఫ్ పెట్టాను. నాకు అస్సలు నమ్మకం లేదు నీ పైన. ఎక్కి నేను దూకి చూపిస్తా కూర్చొని. లేపడం కాదు, ఇవన్నీ తీసేసి సార్ ఫస్ట్ కింద తీసేసి. ఇంకా ఇది హోల్ ఇది మిగిలిపోయాయి. ఇంకేం లేవు, ఇటు సైడ్ పెట్టే కానీ పైన పెట్టేవే. ఇంకా అయిపోయింది. ఇవి మిగిలిపోయాయి. పట్టుకో అవి. మిస్టర్ మేడం గారు అంతా క్లీన్గా అబ్జర్వ్ చేసి, అందుకే చెప్పాను నీ పైన నమ్మకం లేదు దరా అని. మాకు నమ్మకం లేదు. ఇది మొత్తం తీసేసి పెట్టాలి మమ్మీ, మళ్ళా తప్పు చేసింది. ఇదిగో ఇట్స్ ఓకే. స్క్రూస్ ఏవి ఇదిగో ఇవి రెండు పెట్టలేదు, ఈ రెండు పెట్టలేదు. ఇంకో రెండు లేదు ఇంకా 4 ఉండాలి. ఇవి 2 పెట్టడం మర్చిపోయారు వీళ్ళిద్దరు. ఇంకోటి నేను మర్చిపోలేదు, అక్కనే మర్చిపోయాను. సో నేను అది కాదు అటు సైడ్ అది తీయడానికి ఇది మనం తీస్తాం. అక్కడే ఒకటి ఉందా, అటు సైడ్ ఒకటి ఉంది. అదే నేను చెప్పేది, వాటికే అవి. అదే అది మొత్తం తీసేసి ఫస్ట్ ఇది పెట్టి దాని తర్వాత లోపల దూర్చాలి. నేను చేస్తాను. చూడ సారా లోపల ఉంది కదా, లోపలిది తీయాలన్నమాట. ఇప్పుడు డాడీ డాడీ చెయ్యి కొంచెం గిన్నెది. అవును, అది ఇట్లా చిన్న హోల్ లేదు, పెద్ద హోల్ ఉంది. ఇందాక అక్కడే అనుకున్నాను నేను, కానీ ఇక్కడ ఏమైనా వస్తుందేమో వీటికి అనుకున్నప్పుడు చెప్పాలి కదా. ఇవన్నీ పెట్టు లోపల పెట్టేశానని వచ్చింది. ఎందుకంటే ఈడ హోల్. ఇదిగో డాడీ ఇది పెట్టు. జరుగు ఇంకా మనం పెడతాం. జరుగు. డిసైడ్ తిప్పాలి. లెగ్గు డిసైడ్ నేను తిప్పుతా. లెగ్గు సో ఇటు సైడ్ కూడా తిప్పేద్దాం. లెగ్గు నువ్వు ముందు అది పెట్టి దాని మీదనా, లేకపోతే అది తీసేయాలా? ఫస్ట్ అది మొత్తం తీసేసి పెట్టు. అవసరం లేదు.
అంటే లోపల అది ఉంది స్టీల్ ఉంచనా? తీసే కూడా తీయి. మొత్తం తీసిన తర్వాత పెట్టు. అది ఎక్కడ పెట్టాలి మళ్ళీ స్టీల్ది? స్టీల్ బయట పెట్టాలి. ఇదిగో డాడీ స్టీల్ తీయాలా? స్టీల్ కూడా తీయాలి. స్టీల్ పైన పెట్టాలనా? లాస్ట్లో గ్రిప్ వస్తుంది. అంటే వైట్ది ఎటు పోవాలా? వైట్ది వైట్ ఫస్ట్. అవును తెలుసులే. వైట్ ఇది ముందుగా, ఇదే కదా ముందుకు. అవును అది ముందుకు ఆ? ఇట్లా రావాలి డాడీ బయటికి. అది బయటికా? లోపలికి ఇట్లా వెళ్ళాలి స్క్రూ. అదే కదా మరి. అదే అంటున్నా నేను కూడా. అదేలే. నేను అది ప్లేట్ ఉంటే నేను ఈ సిల్వర్ కలర్ ప్లేట్ ఏమో టైట్ చేయి ఇప్పుడు మాల్డ్తో. ఏదేది? అది టీ అక్క, అది టీ. అవసరం లేదు. నేను ఆల్రెడీ తీసాను. ఇదిగో కనిపిస్తుంది. లోపల అవును కనిపించింది, ఇందాక కనిపించింది. ఇదిగో చూడు కనిపిస్తాను. చూడు డాడీ, డాడీ కనిపిస్తుంది చూడు. చూడు చూడు చూడు. సరే ఓకే. ఏం చేస్తారు? బెడ్ పైన అనుకుంటాను ఈరోజు నేను. టైట్ చేసేసావా? టైట్గా ఉంది. ఇప్పుడు మన అక్క ఏం చేస్తుంది ఇక్కడ? ఇంకా ఇంకా బాగా చేస్తూనే ఉంది. తీయడానికి రా. కింద పట్టుకోవాలి. ఎందుకు పట్టుకోవాలి? అవసరం. దాని మీద పెట్టారు చూడండి, బెంచ్ మీద పడింది. ఏం జరిగింది? పేపర్ ఇది బాగుంది, మంచి పేపర్, క్వాలిటీ నైస్ పేపర్. నేనైతే భయపడ్డాను. ఇది తీసినా కానీ లేచి పైకి ఇంచాలి. ఇది కింద వస్తుంది. ఎస్ దట్స్ ఇట్. ఇట్లా ఏమో కాదు కరెక్ట్. అట్లా అట్లా కాదు. అట్లాగే. వాటర్ బంద్ కాలేదు. కాలేదా? అట్లా కాదు. మనం ఇట్లా ఇంకోటి పట్టదు చూడు. ఆడుంది ఇంకోటి. అది కిందిది కాదు, పై. సారీ సారీ. ఇదేమో కదా. Is it nice? Come here. Coming. Come my assistant, come here. ఏం నాకు చాకలేదా? చాకని Come here. ఇది స్క్రూస్ ఇచ్చేసి అన్ని సేఫ్లో వేసుకోవాలి. తీసుకోకరండి. ఫ్యాన్ వేస్తారా? మీరే పని చేస్తున్నారు, ఇంకొకరికే వేసుకున్నారు. మై అసిస్టెంట్. ఇవన్నీ వేయవా? అసిస్టెంట్. మై అసిస్టెంట్. You are only the assistant. Go. No, my assistant will come wait. Assistant, your payment cut. ఇక్కడ ఎవరికి అసిస్టెంట్? డాడీ నాకు అసిస్టెంట్. అయినా కానీ వర్ణికాకి 200, ఎందుకంటే మిగతా పిల్లోస్ అవన్నీ తీసింది. అబ్బా అవి ఎవరైనా చేస్తారు. పిల్లోస్ అన్ని తీసింది, అన్ని సెట్ చేసింది. కవర్స్ నేనే చేసా. కార్డ్బోర్డ్ తీసింది. ఆ కార్డ్ బోర్డ్స్ కూడా నేనే తీసాను. ఏం చేసావు నేను? ఒక్కటి పని చెప్పు. ఒకటి నేను చేశాను అని చెప్పు. అవును నువ్వు లేనప్పుడు మమ్మీ నేను సర్దలేదా మొత్తం అవన్నీ? అదే యాక్సెసరీస్ మొత్తం సర్దాను. అబ్బో నేను నిజంగా సర్దాను. ఆపుతావా? నేనేం చేయట్లేదు అని చెప్తున్నావా? నేను చేశాను.
చెప్తున్నా. మమ్మీ నేను చేయలేదా? ఇలాంటివి చేయడం రాదులే చెల్లికి. I did all the small works which I can do. ఇదే చూడు డాడీ ఎట్లా పెట్టాడు. నాన్నని పిలిచాను కదా. డాడీ ఎక్స్పోజ్. We did not need this manual at all. వచ్చింది అబ్బా ఫస్ట్ అయిపోయాక తర్వాత అలాగే ఉంటుంది. సెకండ్ది అయ్యేసరికి ఈజీగా ఉంది. ఫస్ట్ది అయితే ఎంతసేపు పడుతుంది? చాలాసేపు. ఏమట్లేదు నేను వచ్చిన తర్వాత నుంచి ఫాస్ట్ అయిపోయింది. బికాస్ యూ డోంట్ నో, యూ పీపుల్ డోంట్ నో హౌ టు డూ. చూడండి మీరు అంతసేపు కొట్టుకుంటూ సారీ. దీని తర్వాత ఇదే వచ్చేది బెడ్. అతి చూడక్క ఇదంతా Do you accept మా? చెప్పు మా, లేకపోతే అందరు నేనేం చేయను పని. ఉన్నాయండి. ఒకటి అలా ఒకటి ఇలా, రెండు ఒకటే ప్యాటర్న్. ఒకటే ప్యాటర్న్ లో వేయాలి, అందుకే పట్టలేదు. అది లోపలికి వేయి, బయటికి రాదు. I love food like this. ఇది కూడా తిప్పి పెట్టా. Finally. Sofa ready. మేము కాట్వి ఇంకా వీకెండ్ కాబట్టి ఫినిష్ చేసేస్తే వర్క్ ఫినిష్ అయిపోతుందని ఈరోజే పెట్టేసుకుంటున్నాం అనమాట అంతా. నీళ్ళు పోసి సో కలర్ అయితే ఇలా ఉంది. ఎలా ఉంది ఫ్రెండ్స్? బాగుందా? మీకు నచ్చిందా కలర్? సో ఆల్రెడీ మా వర్ణిక స్టార్ట్ చేసేసింది దాని అల్లరి. వీరప్రతాపం స్టార్ట్ చేసింది, వాటర్ వేసింది. సో ఇది ఇలా ఉన్నాయి. సో ఫైనల్ అవుట్పుట్ అనమాట. బాగా వీళ్ళు ముగ్గురు కష్టపడి చేశారు. ఫస్ట్ నేను ఆల్రెడీ కూర్చున్నా. చాలా బాగుంది యాక్చువల్లీ. బాగుందా? సూపర్. షల్ ఐ క్లిక్ ఫొటోస్? మేము తీసుకుంటాము. డాడీ అట్లా కాదు, అట్లా. సో ఫైనల్గా సోఫా అసెంబ్లింగ్ అయితే అయిపోయిందనమాట. అర్బన్ ప్రో నుంచి కానీ లేకపోతే ఐకియా పర్సన్స్ని ఎవరిని పిలుచుకోలేదు. మేమే పిల్లల మధ్యలో ఒక మంచి కోఆర్డినేషన్ ఫన్ వేలో ఉంటుంది అని చెప్పేసి పక్కా మాన్యువల్ చూసుకుంటూ ఫాలో అయ్యి చేసుకున్నాం అనమాట. చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. సో ఇదండి ఈ వీడియో వచ్చేసి. నెక్స్ట్ కాట్ వీడియో అసెంబ్లింగ్ కూడా చూపిస్తాను. దాన్ని ఇంక్లూడ్ చేస్తే చాలా లాంగ్ అయిపోతుందని చెప్పేసి ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.